ఇక్కడ చూడండి, హల్క్ బద్మాష్ అని ఛానల్ ఉంది. 10 వీడియోస్ అప్లోడ్ చేశారు. 1.31 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎలా వచ్చారు? హల్క్ వీడియో వల్ల. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏది ఉందంటే హల్క్ వీడియోస్ జరుగుతున్నాయి. కాబట్టి హల్క్ వీడియోస్ ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇదే కాదు, చాలా ఉన్నాయి హల్క్ ఛానల్స్. చూద్దాం ఒకసారి. ఇది హల్క్ బద్మాష్ చూసినాం కదా, అలాగే హల్క్ షార్ట్స్ అని ప్రెస్ చేద్దాం. ఇది చూడండి, డీప్ యానిమేషన్. ఈ ఛానల్ ఇది కూడా చూడండి, డీప్ యానిమేషన్ చూడండి. ఇది కూడా ఓన్లీ 52 వీడియోస్ అప్లోడ్ చేశారు. 1.54 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఎలా వచ్చారు అంటే వీళ్ళు చేసే ఎడిటింగ్, వీళ్ళు చేసే హల్క్ వీడియోస్ ట్రెండింగ్ వచ్చేసినాయి. ఇప్పుడు హల్క్ వీడియోస్ అంతా ట్రెండింగ్ ఉన్నాయి. ఆ ట్రెండింగ్ వీడియోసే మనమంతా ఎలా చేయాలని చెప్పేసి చాలామంది అడిగారు. నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం దాంట్లో వెళ్ళాల్సిన ప్లేస్ ఏమి అంటే మనకు ఫస్ట్ జెమినీ ఏఐలోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్తానే మనకు సెర్చ్ ప్రెస్ చేయండి, జెమినీ ఏఐ అని చెప్పేసి ప్రెస్ చేసినానే మనకు జెమినీ ఇక్కడ ఉంది, ఫస్ట్లోనే ఉంది చూడండి. జెమినీ ఓపెన్లో ఉంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ ప్రెస్ చేసేయండి. దీనిలోనే మనకు మొత్తము ఛానల్ అనేది మొత్తం వీడియోస్ ఎలా చేయాలో మొత్తం క్రియేట్ కట్గా మొత్తం తెలుస్తుంది. ఇక్కడే మనకు మొత్తం ఇక్కడే జెమినీ ఏఐ నుంచి మనం మొత్తం చేసుకోవచ్చు. తర్వాత ఆడియో ఇక్కడ వచ్చేసి మనం ఫొటోస్ జనరేట్ చేసుకొని తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళేసి మనము వీడియో జనరేట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మనం క్లియర్ కట్గా 1 by 1 పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను. మిస్ కాకుండా చూడండి. మిస్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఎలా చేయాలని చెప్పేసి డౌట్ వస్తే మళ్ళీ రిపీట్ చేసుకొని చెప్పండి నాకు. ఎందుకంటే నేను మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను దీంట్లో. మీరు మిస్ చేసుకోకుండా చూసారనుకోండి మొత్తం అర్థమవుతుంది మీకే. ఓకేనండి, అర్థమైందంటే టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఆర్ టెక్ మాస్టర్ 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే ఇప్పుడు వచ్చేసి జెమినీ ఏఐలోకి మనం ప్రెస్ చేసినాం కదా. జెమినీ ఏఐ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇలా ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మనము క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచే మొత్తం మనకు పనులన్నీ ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని వచ్చింది. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అంటే మనం ఫస్ట్ ఇమేజ్ తయారు చేసుకోవాలి. హల్క్ ఇమేజ్ ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తము దీంట్లోనే తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఒక హల్క్ ఒకటి టైప్లోనే ఉండాలి, ఎప్పటికీ ఒకటే మాదిరి ఉండాలి. ఎందుకంటే మళ్ళా ఒక్కొక్క ఫోటోలలో ఒక్కొక్క చేంజింగ్ అనేది ఉండకూడదు కాబట్టి ఒకటే విధంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే హల్క్ ఫస్ట్ ఫోటో తీసుకుందాం. హల్క్ ఎలా తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి టైప్ చేసి పెట్టాను. దానికి ప్రాంప్ట్ ఇది క్రియేట్ ఏ హైలీ రియలిస్టిక్ 3D ఇమేజ్ అని చెప్పేసి ఒకటి. మొత్తం ఇదంతా మ్యాటర్ వచ్చేసి మీరు వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మొత్తం 1 by 1 చాలాసేపు పెడతాను, ఇట్లనే చాలాసేపు ఉంటుంది. ఇది చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయాలి. దాన్ని కాపీ చేసుకొని అది అక్కడ కాపీ చేసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఎందుకంటే ఇది రియలిస్టిక్. మీరు కాపీ మీరు కూడా వాడేటప్పుడు ఇదే సేమ్ టు సేమ్ చేసినారంటే ఇమేజ్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను అక్కడ కాపీ చేసుకొని వచ్చేసాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాపీ చేసేసాను, ఇక్కడ పేస్ట్ చేశాను. లాంగ్ ప్రెస్ చేస్తాను, పేస్ట్ వచ్చేసింది. పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత మనకు పక్కనే యారో ఉంది కదా, యారో ప్రెస్ చేసేయండి. యారో ప్రెస్ చేస్తానే మనకు ఇమేజ్ అనేది జనరేట్ కావడం మొదలవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం రియలిస్టిక్గా ఎలా ఉండాలో ఎప్పుడు ప్రెస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఇటువంటి ఇమేజే వాడాలి. మనం మార్పులు ఉంటే సరిగా ఉండదు. కాబట్టి మార్పు కనపడకుండా ఒకటే దాని విధంగా ఉండాలి అంటే హల్క్ అదే విధంగా కనపడాలి. కాబట్టి మనం ఇమేజ్ జనరేట్ చేసుకుంటాం. ఆ ఇమేజ్ని బట్టేసి మనం స్టోరీ అనేది ఇమేజ్ ఇచ్చేసి 1 by 1 స్టోరీ మొత్తం జనరేట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు జనరేట్ అయిపోతుంది. ఎన్ని సెకండ్లలోనే అయిపోతుంది, ఎంత లేట్ ఏం కాదు. వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి వస్తుంది థింకింగ్ మొత్తం. తర్వాత జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి జనరేట్ అయిపోయింది మొత్తం. ఇదే విధంగా మనకు ప్రతి వీడియోలో కనపడాలి. కాబట్టి మనం ఇలా జనరేట్ చేసాం. ఇక్కడ దీన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. 3 పిన్స్ ఉన్నాయి కదా, ఆ 3 పిన్స్ కాదు, ఆ 3 పిన్స్ కాదు, డౌన్లోడ్ కాదు. మనం ఆ ఫోటోని ప్రెస్ చేసేయండి. ఆ ఫోటోని ప్రెస్ చేస్తానే మనకు ఇలా వస్తుంది. కింద సేవ్ బటన్ ఉంది చూడండి. కింద సేవ్ బటన్ని ప్రెస్ చేస్తానే మనకు సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లో సేవ్ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇది ఇక్కడ నుంచి మనకు ఏ విధంగా తయారు చేయాలి ఈ ఫోటోను తీసుకున్నాం, మనం సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వచ్చేసి ప్లస్ బటన్ ఉంది చూడండి.
ఇక్కడ ప్లస్ బటన్. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క స్టోరీని బట్టి మనము ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. ప్లస్ బటన్ ప్రెస్ చేసేయండి, గ్యాలరీలోకి వెళ్ళండి. మనకు అగ్రి ఏదైనా అడిగితే మీరు అగ్రి చేసేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానని, ఇక్కడ ఫోటో తీసుకోండి, ఫోటో ప్లస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమి కావాలి, మనకు ఏం కావాలంటే హల్క్ ఒక తోటలో అంటే ఏదన్నా తోటకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక్కొక్క స్టోరీ అన్నమాట ఇది. అక్కడ ఉన్న మ్యాంగోస్, బనానా 1 by 1 మనకు స్టోరీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సొంతంగా తయారు చేసుకోండి. బనానా కోసుకొని బుట్టలో వేస్తాడు, జనరేట్ చేసేయండి. జనరేట్ చేస్తానే ఇదే ఇమేజ్ మీద ఇది ఫోటో జనరేట్ అవుతుంది. ఇదే ఇమేజ్, వేరే ఇమేజ్ ఉండకూడదు, మనకు ఇదే ఇమేజ్ మీద కావాలి. అది తెలుగులోనే రాయాలి మీరు, అంటే ఇంగ్లీష్లో రాయడం, తెలుగు అర్థం వచ్చేటట్టు రాయాలన్నమాట. అలా రాస్తేనే మనకు ఫైనలైజింగ్ ద డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు ఫోటో జనరేట్ అవుతుంది. ఫోటో జనరేట్ అయిన తర్వాత ఆ ఫోటోని వీడియోలోకి ఎలా చేయాలి అది కూడా మనం చూసుకోవాలి. 1 by 1 మీరు ఏది మిస్ చేయకూడదు. ఎందుకంటే హల్క్ వీడియో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది, మీరు కూడా చూసింటారు కాబట్టి మనం తయారు చేయాలి. ఇక్కడ జనరేట్ అయ్యి వచ్చింది, లాంగ్ వచ్చింది కదా ఫోటో, 9:16 రాలేదు, 16:9 వచ్చింది. కాబట్టి 9:16 అని చెప్పేసి మనం ప్రెస్ చేస్తున్నాం. 9:16 కిందికి మనం మార్చుకోవాలి, పెద్దగా వచ్చింది కాబట్టి 9:16లోకి మార్చుకోవాలి. ఇలా కూడా మనం అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా ఇలా 9:16 మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇలా వచ్చేసింది. కాబట్టి మనం 9:16 మీద మనం ప్రెస్ చేసినాము, అది వర్క్ జరుగుతూ ఉంది, వస్తుంది. వెయిట్ చేయండి. ఇదో 9:16 మీద వచ్చేసింది ఫోటో. దీన్ని ఏం చేయాలంటే మనము సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా మనం ఇమేజ్కి సేవ్ చేసుకున్నాము, ఇది కూడా ఇలాగనే ఇమేజ్ సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్నాం కదా, అది ఫస్ట్ ఇమేజ్. ఇది మనకు ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పండ్లు కోసుకున్న ఇమేజ్. ఇది 1 by 1 స్టెప్ బై స్టెప్ వినండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసేయండి, మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీ తర్వాత మనకు ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకున్న తర్వాత నెక్స్ట్ హల్క్ సైకిల్ మీద పాలు అమ్మడానికి వెళ్తున్నాడు, ఆ ఇమేజ్ కావాలి. హల్క్ సైకిల్ మీద ఒక్కోటి రాయండి, తెలుగులో మనమే రాసుకోవాలి, నో ప్రాబ్లం. నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను. అమ్మడానికి వెళ్తున్నాడు. ఓకే, ప్రెస్ చేసేయండి. ఓకే, ప్రెస్ చేసేయండి. సైజు కూడా ఇస్తే బెటర్. సైజ్ 9:16, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ టైం జరిగిన తప్పు మనకు ఇక్కడ జరగకూడదు. ఓకే, ప్రెస్ చేసినాం. ఈ ఇమేజ్ కూడా వచ్చేస్తుంది. మనకు ఒక 4-5 ఇమేజ్లో వస్తే ఒక స్టోరీ లేదా ఒక షార్ట్లలో మనకు అప్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిదానంగా ప్రశాంతంగా చెప్తున్నాను నేను, నిదానంగా మిస్ చేయకుండా ఉండండి. ఇంతవరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి నేను ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నాను 1 by 1. మీకోసమే, నా కోసమైనా, మీకోసమైనా, అందరి కోసమైనా. ఇక్కడ జనరల్ చూడండి ఎంత జనరల్గా వచ్చిందో ఇమేజ్. కింద ప్రెస్ చేయండి, సేవ్ బటన్, సేవ్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ ఇమేజ్ తీసుకోవాలి. మళ్ళీ ఇమేజ్ తీసుకొని కింద ప్రెస్ చేసేది, ప్లస్ అయిపోయింది. ఇక్కడ మనకు కింద ఇమేజ్ మళ్ళీ రాయాలి. ఏం రాయాలి? ఇప్పుడు పండ్లు అమ్మడానికి మార్కెట్కి వెళ్తున్నాడు. ఇమేజ్ తీసుకున్నాము, పండ్లు అమ్మడానికి మార్కెట్కి వెళ్తున్నాడు. నానో బనానా లోడింగ్ అవుతుంది. చూడండి, మనకు ఇంగ్లీష్లోనే సమాధానం వస్తుంది. ఇక్కడ మార్కెట్లోకి అమ్మడానికి వెళ్తున్నాడు, ఇది మార్కెట్లో అమ్ముతున్నట్టు ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కూడా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫొటోస్ను వీడియోలోకి జనరేట్ చేసుకోవాలి. ఎలా జనరేట్ చేసుకోవాలంటే మనకు యూట్యూబ్ ఒక ఆప్షన్ ఇచ్చింది. ఆ ఆప్షన్ని బట్టేసి మనము ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసుకోవచ్చు సింపుల్గా. మనకు ఏ టెన్షన్ లేదు. యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు యూట్యూబ్లో కింద ప్రెస్ ఏదైనా షార్ట్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్లస్ బటన్ ఉంది కదా కింద, ఆ కింద ప్లస్ బటన్ ప్రెస్ చేస్తానే మనకు కార్నర్లో ఒక సింబల్ కనపడుతుంది. మనకు ఆ కార్నర్లో బటన్ ప్రెస్ చేస్తానే మనకు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తానే మనకు పైన ఆప్షన్లు కనపడతాయి. పైన ఆప్షన్ ఫోటో టు వీడియో అని ఉంది, దాన్ని ప్రెస్ చేసేయండి. ఫోటో టు వీడియో, ఎందుకంటే ఫోటో నుంచి వీడియో తయారు చేయడం ఎలా అనేది దీంట్లోనే మనకు యూట్యూబ్లోనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో తీసుకోండి. మనకు తోటలో పండ్లు తీసుకుంటున్నాడు, ఇది తీసుకొని ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేస్తానే మనకు ఇక్కడ మనం మ్యాటర్ రాయాలి. హల్క్
టాక్, ఇక్కడ మాట్లాడాలి హల్క్. ఎలా మాట్లాడాలి? హల్క్ డైలాగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనకు డైలాగ్ అని రాసిన తర్వాత మనకు తెలుగులో మాట్లాడాలి. కాబట్టి మనం బ్రాకెట్ ఇచ్చేసి అందులో తెలుగు వర్డ్స్ రాయాలి. ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడాలి కాబట్టి. ఇంగ్లీష్లో మాట్లాడినారంటే ఏమవుతుందంటే ఇంగ్లీష్లో మాట్లాడతాం. మనం ఇంతవరకు ఇంగ్లీష్లో రాసినాం కదా, అదే విధంగా మనం ఇక్కడ ఇంగ్లీష్లో రాసినాం అనుకోండి, ఇంగ్లీష్ విధంగా ఆటోమేటిక్ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా తెలుగులో వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతారు. ఇదో ఇక్కడ నేను తెలుగులో తోటలో చాలా పళ్ళు దొరికాయి, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అమ్మాలి, మార్కెట్లో అమ్మాలి అనేది ఓకే చేసేసాను. ప్రెస్ అయిపోయింది. ఇది ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ మనం తెలుగులో రాయకుండా ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ వీడియో కాదు, నెక్స్ట్ ఫోటో జనరేట్ చేసేటప్పుడు దాన్ని ఇంగ్లీష్లో రాసి చూపిస్తాను. మీకు ఆ సౌండ్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ జనరేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడాలి కదా, ఇప్పుడు ఫోటో వచ్చింది, మాట్లాడాలి. హల్క్ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అనేది చూడండి మీరే. అదే మాట్లాడే లిప్స్ మూమెంట్ మొత్తం కరెక్ట్ వస్తుంది. మనం చెప్పే డైలాగ్ను బట్టి, మనం రాసే రాతను బట్టి ఆ లిప్ మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా చెప్తాడు. కాబట్టి మనము పర్ఫెక్ట్గా చేస్తేనే పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది దాని ద్వారా. కాబట్టి మనం ఇంగ్లీష్లో రాయకూడదు, తెలుగులో రాయాలి. ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది అనేది నేను నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో రాసి చూపిస్తాను. ఓకేనండి. ఇక్కడ మనకు మొత్తం 99% అయిపోయింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి వాయిస్ వస్తుంది. తోటలో చాలా పండ్లు దొరికాయి, ఇప్పుడు మార్కెట్లో అమ్మాలి. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. దీని తర్వాత మనం కంటిన్యూ ప్రెస్ చేసేయండి, సేవ్ అని చేసేస్తేనే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ తీసుకోవాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ యూట్యూబ్లోకి అయితే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తానే కార్నర్లో ప్రెస్ చేసేయండి. కార్నర్ ప్రెస్ చేస్తానే మనకు ఫోటో టు వీడియో అని మళ్ళీ వస్తుంది, అది ప్రెస్ చేసేయండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇక్కడ సైకిల్ది తీసుకున్నాము, ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తాను. ఇంగ్లీష్లో టైప్ చేసేసాను. ఇక్కడ నేను తెలుగులో రాశాను, కానీ నేను దానికంటే ముందు ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్లో రాస్తే ఎలా వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇంగ్లీష్లో రాస్తే ఎలా వస్తుందో ఇది కూడా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత మీరు విందురు అది. ఎందుకంటే మనము ఇంగ్లీష్లో రాస్తే ఎలా వస్తుంది, తెలుగులో రాస్తే ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రియలిస్టిక్గా కావాలంటే మనం తెలుగులోనే రాయాలి. లేదు మనకు ఎట్లయినా పర్వాలేదు చూస్తారు వేరు అందరూ అంటే అది తెలుగులో ఇంగ్లీష్లోనే రాసుకోవచ్చు. కానీ తెలుగులో రాస్తే పర్ఫెక్ట్గా మనం మాట్లాడినట్టు వినపడుతుంది. ఓకేనండి. ఇక్కడ చూడండి కొన్ని యాప్స్ మనకు చాలామంది ఫ్లో ఏఐ అని చెప్తున్నారు. ఫ్లో ఏఐలో కూడా ఇలానే జనరేట్ చేసుకోవచ్చు ఫోటో నుంచి వీడియో అని చెప్తున్నారు. నాకెందుకు అది పని చేయలేదు, కాబట్టి నేను దీంట్లో చేశాను. ఫ్లో ఏఐలో కూడా పనిచేస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి, వస్తే అక్కడ చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నాను ఫ్లో ఏఐలో పనిచేస్తుందని చెప్పేసి. ఫ్రీగా, ఇదంతా ఫ్రీ అనమాట, మనకు ఫ్రీ కాబట్టి నేను ఫ్రీగా అనేది చెప్తున్నాను. ఇవన్నీ ఫ్రీగానే మనం ఏఐ జనరేట్ చేసుకోవచ్చు, ఏ వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో ఫోటో జస్ట్ సింపుల్, ఫస్ట్ ఇమేజ్ తీసుకోవాలి, తర్వాత ఇమేజ్ నుంచి మనకు కావాల్సిన ఫోటో తీసుకోవాలి, ఆ ఫోటో నుండి వీడియో తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఒక 4-5 ఫోటోలు తీసుకున్న తర్వాత 4-5 వీడియోస్ తయారైపోతే అవన్నీ జాయిన్ చేసేస్తేనే మనకి చూడండి. ఇప్పుడు తొందరగా పాలు ఇచ్చేసి పండ్లు అమ్మాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు థర్డ్ ఫోటో తీసుకుందాం. మనము థర్డ్ ఫోటో మార్కెట్లో అమ్మేది అనమాట. మార్కెట్లో అమ్మేది న్యాచురల్గానే ఉంటుంది. మనం మామిడి పండ్లు అరటి పండ్లు కోసుకున్నాడు కాబట్టి ఆ మామిడి పండ్లు అరటి పండ్లు మన తెలుగులో టైప్ చేసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నా దాంట్లో తెలుగు టైపింగ్ లేదు. అరటి పండ్లు డజన్ 20 రూపాయలు అని చెప్పేసి, మామిడి పండ్లు 30 రూపాయలు త్వరగా తీసుకోండి అని చెప్పేసి నేను టైప్ చేసి పెట్టాను. ఆ టైప్ చేసుకున్నది కాపీ తీసుకొని వచ్చేసి ఇక్కడ హల్క్ కింద ఫోటో కింద మనము హల్క్ డైలాగ్ ఇన్ తెలుగు అని రాసి బ్రాకెట్లో రాసేయాలి మ్యాటర్. నేను ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బ్రాకెట్లో రాస్తే అది హల్క్ డైలాగ్ అవుతుంది అనమాట. హల్క్ చెప్పే డైలాగు లేకుండా బ్రాకెట్ లేకుండా రాసినారంటే అది ఏ విధంగా వస్తుందో తెలియదు. బ్రాకెట్లో ఉంటే దానికి సంబంధించిన మ్యాటర్ వస్తుందని ఇక్కడ ఫస్ట్ టైప్ చేస్తాను నేను. ఫస్ట్ ఇది కాపీ చేసిన తర్వాత హల్క్ అని రాస్తున్నాను. ఎందుకంటే ఇది రాసిన తర్వాత నాకు పేస్ట్ చేస్తే పేస్ట్ కాలేదనమాట. కాబట్టి హల్క్ డైలాగ్ ఇన్ తెలుగు అనేది తర్వాత రాస్తున్నాను. ఫస్ట్ కాపీ చేశాను, బ్రాకెట్ కింద రాస్తున్నాను, కిందే అప్లోడ్ చేశాను. ఓకే, సైడ్ బటన్ ప్రెస్ చేస్తానే స్టార్ట్ అయిపోయింది. మనకు కూడా ఇది థర్డ్ ఇమేజ్ ఇది మనకు.
ఇలానే మనకు కావాల్సిన ఇమేజ్లన్నీ తయారు చేసుకుంటే మనకు ఒక షార్ట్ తయారైపోతుంది. నాలుగు అంటే ఇప్పుడు ఒక 88 సెకండ్స్ది అంటే 8 4 32 సెకండ్లది ఒకటే అయిపోతుంది. ఇంకా ఎక్కువ పెద్దగా చేసుకోవాలంటే ఆ విధంగా పెద్దగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకోటి నేను చేసుకున్నాను, వాళ్ళ మదర్కి ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అది దయచేసి పర్ఫెక్ట్గా మిస్ కాకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే నేను చెప్పినది పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్గా ఆడియో నుంచి వీడియో కూడా అదే ఇస్తుంది మనకు. యూట్యూబ్లోనే మనము వీడియో వాయిస్ కూడా ఓన్ న్యాచురల్ వాయిస్ వస్తూ ఉంది. చూడండి నేను చెప్పేది, అందుకే నేను చెప్పేది బాగా చూడండి, మిస్ చేసుకోకండి. ఫస్ట్ నుంచి మళ్ళీ రిపీట్ చేసుకోండి, వినండి. హల్క్ వీడియో ద్వారా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకు అతను డబ్బులు మనకు అమ్ముతున్నాడు. ఏంటివి? మామిడి పండ్లు మరియు అరటి పండ్లు డజను 20 రూపాయలు, మామిడి పండ్లు 30 రూపాయలు. త్వరగా తీసుకోండి. చూడండి ఎంత రియలిస్టిక్గా ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు కంటిన్యూ ప్రెస్ చేసేయండి. కంటిన్యూ ప్రెస్ చేస్తేనే సేవ్ టు డివైస్ అని వస్తుంది, సేవ్ అయిపోతుంది మనకు వీడియో. మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకోటి వాళ్ళ మదర్ది కూడా చేసి పెట్టినాను. ఈ మదర్ది కూడా చేశాను. ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళ అమ్మకు డబ్బులు ఇస్తున్నాడు, అమ్మిన డబ్బులు వచ్చినట్టు వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు. అది ఆ టైప్ కూడా చేశాను. అమ్మ పండ్లు అమ్మిన డబ్బులు చాలా వచ్చాయి, తీసుకో అమ్మ అని చెప్పి ఇస్తున్నాడు. అది టైప్ పేస్ట్ చేసేసి మళ్ళీ మనం హల్క్ డైలాగ్ ఇన్ తెలుగు అని ప్రెస్ చేసేస్తాను. ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను, A to Z చూపిస్తున్నాను. 4 వీడియోస్ ఎలా చేయాలో మొత్తం చూపించాను. కాబట్టి మీరు డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కటి చూసుకున్నారని నా ఉద్దేశం. ఇది చూసుకున్న తర్వాత ఇది ప్లే మనకు అయిపోతుంది. ఇది అయిపోయిన వెంటనే మనం మొత్తం 4 ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసింది, వాయిస్ వినండి మీరు. అమ్మా పండ్లు అమ్మిన డబ్బులు చాలా వచ్చాయి, తీసుకో అమ్మా. చూడండి ఎంత న్యాచురల్గా కాయిన్ వాయిస్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు మొత్తం వీడియోస్ కంటిన్యూ చేసి సేవ్ చేసేయండి. సేవ్ డివైస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు 4 కలిపి ఒకసారి వినండి. విన్న తర్వాత మనము చెప్పుకుందాం. ఇక్కడ వస్తుంది మొత్తం తోటలో చాలా పండ్లు దొరికాయి, ఇప్పుడు మార్కెట్లో అమ్మాలి. కొంచెం కట్ చేసేయండి అక్కడ. ఇవన్నీ 4 తీసుకుంటాం. ఇప్పుడు పలు అమ్మి ఇది ఇంగ్లీష్లో రాసినది. పండ్లు అమ్మాలి. అరటి పండ్లు డజను 20 రూపాయలు, మామిడి పండ్లు 30 రూపాయలు. త్వరగా తీసుకోండి. అమ్మా పండ్లు అమ్మిన డబ్బులు చాలా వచ్చాయి, తీసుకో అమ్మా. చూశారు కదా ఇంతవరకు ఎంత రియలిస్టిక్గా మనం తయారు చేసుకున్నాము వీడియో, హల్క్ వీడియో. ఇదే మనం డేంజరస్గా కానీ యాక్టివ్గా ఒక వేరే విధంగా కూడా మనం చెప్పే స్టోరీని బట్టి మనం హల్క్ వీడియో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో జనరేట్ చేసుకున్నాం, తర్వాత మనకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత మనం ఫోటో జనరేట్ చేసుకున్నాం, ఫోటో నుంచి వీడియో జనరేట్ చేసుకున్నాం విత్ వాయిస్ మొత్తం జనరేట్ చేసుకున్న తర్వాత టోటల్ ఇమేజ్ మొత్తం కలిపితే మనం ఎలా చేసుకోవాలో నేను చూపించాను. మొత్తం కలిపినాక మీరు అప్లోడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయండి. ఏ టైమింగ్లో అప్లోడ్ చేయాలో మీకు తెలుసు. అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.